నమస్తే, వెల్కమ్ టు పీపుల్ ఫోరం డిబేట్. నేను ప్రహర్షిణి. అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు అనేది భారీ కుట్రగా అభివర్ణిస్తోంది టీడీపీ. అమరావతి క్యాపిటల్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం 19 గ్రామాలను విలీనం చేస్తున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవాల్టి నుంచి ఆయా గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరగాల్సి ఉంది. అయితే ప్రభుత్వ నిర్ణయం పెద్ద భూ కుంభకోణమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. క్యాపిటల్ పేరు చెప్పి 2 లక్షల కోట్ల అమరావతి భూములను తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే కార్పొరేషన్ ఏర్పాటు చేశారని తెలిపారు. దీని వెనుక భారీ కుట్ర ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రాజధానులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా అమరావతి క్యాపిటల్ కార్పొరేషన్ పేరు ఏర్పాటు చేయడంలో ఆంతర్యమేంటి? గ్రామాల ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా సర్కారు అడుగులు ముందుకు వేస్తోందా? భూముల తాకట్టు జగన్ సర్కారు అంతిమ లక్ష్యమా? ఈ అంశాలపై పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పీబీసీ పీపుల్ ఫోరం డిబేట్ను ఏర్పాటు చేసింది. ఇందులో మనతో పాటు మాట్లాడేందుకు వైసీపీ నుండి పాదయాత్ర వెంకటరెడ్డి గారు ఉన్నారు, అలాగే టీడీపీ నుండి ఆశా గారు ఉన్నారు. నమస్తేనండి ఇద్దరికి. ఓకే, ముందుగా మనము టీడీపీ ఆశా గారితో మాట్లాడదాం. ఆశా గారు, అసలు అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు ఎందుకు చేశారనుకుంటున్నారు? దీని వెనక ఎలాంటి ప్లాన్స్ దాగి ఉన్నాయనుకుంటున్నారు? మీ టీడీపీ వర్షన్ ఏంటి దీని గురించి? అందరికీ నమస్కారం అండి. మీకు కూడా ఇక్కడ వైసీపీ ప్రభుత్వము ఏర్పడ్డప్పటి నుంచి ఏదేదో చేసేస్తారు అనేసి ప్రజలంతా ఎదురు చూస్తూ ఉంటే పూర్తిగా తలకిందులు చేసేలాగా ప్రభుత్వం నడుస్తుందని క్లియర్ గా కనిపిస్తుంది. అన్ని అప్పులతోనే నడిపిస్తుంది. విధ్వంసాలు, అప్పులు, ఇవి రెండే వాళ్లకు తెలుసు. ఇంకొకటి ఏమంటే, ఇప్పుడు అమరావతిని ఒక రాజధానిగా ఒప్పుకోవటం లేదు, మళ్ళీ కార్పొరేషన్ గా కావాలనేసి ఇప్పుడు అనుకుంటున్నారు ఇదే ప్రభుత్వం. ఎందుకు అంటే అప్పులు పుట్టాలి, అప్పులు ఏ విధంగా ఏవేవి తాకట్టు పెట్టేలో పెట్టేశారు. ఇప్పుడు మిగిలిందల్లా ఏదైతే అమరావతి రాజధానిని శ్మశానం అన్నారు, గ్రాఫిక్స్ అన్నారు, ఇప్పుడు ఇదే అమరావతిని కార్పొరేషన్ గా మార్చి దాని మీద కూడా అప్పులు తెచ్చుకోవడానికి కూడా రెడీ అయిపోయారు. ఇన్ని రోజులు ఏం మాట్లాడారు? ఎంత మంది అమరావతి రైతుల్ని ఎంత క్షోభకు గురి చేశారు? 700 రోజులు దాటింది ఇప్పటికీ. వాళ్ళందరినీ ఇప్పటికీ ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నారు. అసలు రాజధానే కట్టలేదు, అన్ని గ్రాఫిక్సే అని చెప్పి మీరు ఊరికే ఏదో రియాల్టర్స్ అని చెప్పి అది ఇది అని చెప్పి రాజధానిగా ప్రకటించలేదు. దేశం మొత్తంలో ఏకైక రాజధాని లేని రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేసి అందరూ నవ్వుకుంటున్న పరిస్థితికి వచ్చింది. ఇటువంటి సమయంలో కార్పొరేషన్ అని చెప్పి తీసుకొచ్చి అప్పులు కావాలి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నడవాలంటే ఆశా గారు వాయిస్ మీట్లోకి వెళ్ళి చూడండి. ఇబ్బందులకు గురి చేస్తున్నారు, అప్పులు పుట్టాలి కాబట్టి ఈ పనులన్నీ చేస్తున్నారు అనేసి క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు, ఏవేవైతే ప్రభుత్వ సంబంధించిన ఆఫీసులు కావచ్చు, అన్ని తాకట్టు పెట్టేశారు. మద్యం సంబంధించిన కూడా తాకట్టు పెట్టేశారు. ఇప్పుడు మిగిలిందల్లా అమరావతి రాజధాని కార్పొరేషన్ గా మార్చి అందులోనూ 20 గ్రామాలు ఉండగా 19 గ్రామాలని అని చెప్పి ఇంకా క్షోభకు గురి చేయాలనేసి ప్రవర్తిస్తున్న తీరును చూస్తే ప్రజలందరూ అసహ్యించుకుంటున్నారు. వీళ్ళ పాలనా తీరేంటి, వీళ్ళు సీఎం గారు జగన్ గారు ఇలా ప్రవర్తిస్తున్నారేంటి అనేసి అందరూ అసహ్యించుకునే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం అండి. ఆశా గారు, ఇప్పుడు 29 గ్రామాలను కాకుండా 19 గ్రామాల ప్రజల అభిప్రాయాన్ని తీసుకుని ఇలాగా ఏర్పాటు చేయడంలో ఉన్న మతలబేయం అనుకోవచ్చు. హలో ఆశా గారు, నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి, చెప్పండి. 29 గ్రామాలను కాకుండా 19 గ్రామాల యొక్క అభిప్రాయాన్ని తీసుకుని ఇలా చేయడంలో దీని వెనుకున్న ఆంతర్యం ఏంటి, ఏమనుకోవచ్చు మనం? ఇది కూడా 19 గ్రామాలంటూ కూడా 19 గ్రామాల్లో అక్కడికి సంబంధించిన రైతులనే తీసుకున్నారా, లేకపోతే దీనికి సంబంధించింది ఎవరైనా డూప్ రైతులను ఏమైనా పెట్టి వాళ్లే చేసేసినారు, వీళ్ళదే ఇదంతా అన్నట్టు ఏమన్నా మాట్లాడడానికి ఏమైనా చేస్తున్నారా అనేసి మనకు ఇక్కడ కొంచెం చిన్నగా డౌట్లు అన్ని క్లియర్ గా కనిపిస్తున్నాయండి. ఫైనల్ గా అల్టిమేట్ గా కావాల్సింది విధ్వంసం, అప్పులు, రాష్ట్రాన్ని నడి రోడ్డు మీదకి లాగే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవరు వచ్చినా సరే రాష్ట్రాన్ని ఎవరు ఏలే పరిస్థితి లేకుండా తయారైంది. దేవుడు వచ్చినా సరే దీన్ని మళ్ళీ మంచి స్థాయికి తీసుకురావాలని లేదా అప్పులన్నీ తీర్చాలన్నా కూడా చాలా ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి తీసుకొచ్చారు జగన్ గారు ఇక్కడ. ఓకే, వైసీపీ నుండి పాదయాత్ర వెంకటరెడ్డి గారు ఉన్నారండి, వారితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి వెంకటరెడ్డి గారు. నమస్తే అమ్మా.
వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఏపీలో కార్పొరేషన్ అంటేనే అప్పులు తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేశారన్న ఒక అపవాదు ఉంది. ఇందులో వాస్తవం ఎంత ఉంది? మీరేం చెప్తారు ఏపీ కార్పొరేషన్ గురించి? గతంలో టీడీపీ ప్రభుత్వం వారు రాజధాని అమరావతి పేరుతోటి రాజధాని అనే ఒక అభూత కల్పనని సృష్టించి ఒక గ్రాఫిక్ ను సృష్టించి అక్కడ రాజధాని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి సింగపూరు, మలేషియా, థాయిలాండ్, లండన్ ఇట్లా రకరకాల పేర్లు చెప్పేసి గ్రాఫిక్లతోటి కాలయాపన చేశారు. ఒకటి. ఇప్పుడు నేనేమంటానంటే పాయింట్కి వచ్చినప్పుడు నేనేం మాట్లాడుతానంటే మొత్తం ఎక్వైర్ చేసిన భూమి ఎంత? 33,000 ఎకరాలు ఎక్వైర్ చేశారు. ఇప్పుడు అందులో ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసిన కంపెనీలు ఎన్ని ఉన్నాయి, కన్స్ట్రక్షన్ ఎంత భాగం జరిగింది, అది ఏ శాతంలో పూర్తయింది, ఇప్పుడు ఏ గ్రామాలు దాని వల్ల ఎఫెక్ట్ అయినాయి, ఎంతమంది రైతులు దాని ఎఫెక్ట్ అయ్యారు, ఆ రైతులందరినీ పరిగణలోకి తీసుకొని ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయాలి, దానికి కొనసాగింపుగా ఏం చేయాలి, ఆ కొనసాగింపులో ఈ ప్రభుత్వం ఒక నిర్ణయాలు తీసుకొని నిర్ణయాత్మకంగా వెళ్తుంది. ఇక్కడ ప్రాబ్లము అక్కడ ఉన్న రైతులకు లేదు, ఈ ప్రభుత్వానికి లేదు. ఇక్కడ ప్రాబ్లము అక్కడ ఎవరైతే భూమిని ఆక్యుపై చేసి గత ప్రభుత్వంలో కంపెనీలు పెడతామని చెప్పేసి దొంగ కంపెనీలు సృష్టించి భూములు రాయించుకొని ఇప్పటి వరకు ఏమి ఇన్స్టాల్ చేయకుండా మళ్ళీ రద్దు చేయబడిన కొంతమంది బ్యాచ్ ఉన్నారు. ఎలకేట్ చేసిన భూమిని ఇంతవరకు ఏమి చేయకుండా పిచ్చెట్లు మొలిపించి మళ్ళీ వాటిని ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి రద్దు చేశారు, వాళ్ళ అగ్రిమెంట్లు రద్దు చేశారు. వాళ్ళదే ఇప్పుడు ప్రాబ్లం. అక్కడ ఉన్న రైతుల ప్రాబ్లం లేనే లేదు. మొత్తం 27,000 మంది రైతులు, పైచీలకు రైతులు ఉన్నారు. 27,000 మంది రైతుల్లో అక్కడ కోర్టుకి వెళ్ళింది 157 మంది. ఇంకా ఇప్పుడున్న గ్రామాలలో ప్రభుత్వం ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంను ఏ విధంగా అయితే సాల్వ్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ అభిప్రాయం తీసుకొని ఆ అభిప్రాయం ప్రకారం వెళ్ళాలనేది ఒక నిర్ణయం తీసుకుంటుంది. 19 గ్రామాల 29 గ్రామాల ఎట్లా తీసుకోవాలి కాదు, అలా చెయ్యాలి, మేము ఈ విధంగా చెప్పాము. ఇవి ప్రతిపక్షాల వాళ్ళు వాళ్ళ అభిప్రాయం తీసుకొని మేము పని చేయటం కోసమా ప్రభుత్వం? ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చింది. ప్రజలు మాకు అధికారాన్ని ఎందుకు ఇచ్చారు? మేమేమైతే చెప్పామో వాళ్ళ సిద్ధాంతాన్ని నమ్మలేక, వాళ్ళ విధి విధానాలను నమ్మలేక వాళ్ళని పక్కన పెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. ఈయన నమ్మి ఈయన ఒక విధి విధానాలతోటి వెళ్తున్నాడు. విధి విధానాలతోటి వెళ్తుంటే పార్టీలకి ఏమి సంబంధం ఇక్కడ? ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు, ప్రతిపక్షాలని చెప్పుకోబడుతున్న పార్టీలకి ఏమి సంబంధం? అక్కడ ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, 19 గ్రామాల అభిప్రాయాలు తీసుకోవాలనుకుంటున్నారు. తీసుకొనివ్వండి, వాళ్ళు ఏం చెప్తారో తెలిసింది కదా. మీరు ఆ పని చేయనిస్తే ఇప్పుడే మాట్లాడకుండా గనక మీరు గనక ఆ అభిప్రాయాలు తీసుకుంటున్నప్పుడు అక్కడ ఏం అభిప్రాయాలు వస్తున్నాయి? ఆమె ఆరోపణ చేసినట్టు దొంగ రైతుల, మంచి రైతుల, ఒరిజినల్ రైతుల అవి కూడా రావాలి అంటే ఎవరి అభిప్రాయాలు తీసుకున్నారనేది తెలియాలి కదా మీకు. తెలిసినప్పుడు ఇదిగో ఈయన రైతు కాదు అనేది మీరు నిరూపించాలి కదా. ఆశా గారు వేరే నిరూపించాలి కదా. అవన్నీ వేచి ఉండి చూడకుండా, పరిష్కారం కానివ్వకుండా మాట్లాడటం కోసం ముందుగానే బూడిద గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తమ్ముడుకున్నట్టు వాళ్ళ స్కాములు బయటపడతాయని, వాళ్ళ స్కీములు బయటపడతాయని, వాళ్ళు చేసిన అవినీతి బయటపడుతుందని, వాళ్ళు ఇప్పటి వరకు ఏం చేశారో తేట తెల్లమవుతుందని తెల్ల మొఖాలు వేసుకొని అవన్నీ బయటికి రాకుండా ఉండటం కోసం పచ్చ మొఖాలు తెల్ల మొఖాలు అవుతాయని ఇప్పుడు మాట్లాడుతున్నారు తప్పితే, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, అభిప్రాయ సేకరణ చేపట్టింది, ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు వాళ్ళన్ని చెప్పే ఆరోపణలు ఉన్నాయి చూడండి, అవి వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు, అవి వాళ్ళ పార్టీ అభిప్రాయం. అది ఏది లోన్ భూములు తాకట్టు పెట్టడానికి ఇంకోటి వాడు చెప్పే ఆరోపణలని వాళ్ళ పార్టీ, వాళ్ళ అభిప్రాయం. రాష్ట్రంలో ప్రజల అభిప్రాయం కాదు, అక్కడ ఉన్న రైతుల అభిప్రాయం కాదు, ఈ ప్రభుత్వం అభిప్రాయం కాదు. ఎవరైతే కొంతమంది వ్యక్తులు ఉన్నారో
పచ్చ జెండా బ్యాచ్. క్యాపిటల్ అనే పదాన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటారు? క్యాపిటల్ విషయంలో ఎలాంటి స్పష్టత ఇవ్వని ప్రభుత్వం క్యాపిటల్ అనే పదాన్ని ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఏ ఉద్దేశంతో ఆ వర్డ్ మీరు మెన్షన్ చేశారు అన్నది ఇక్కడ ప్రధానంగా వెంకటరెడ్డి గారు, నా వాయిస్ వినిపిస్తుందండి? అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు వెనుక ఆంతర్యం చెప్పారు మీరు. ఆ పేరులో క్యాపిటల్ అనే పదాన్ని ఎందుకు పెట్టారు అన్నది ఇక్కడ ప్రధానంగా ఒక సందేహం అయితే వ్యక్తపరుస్తున్నారు జనాలు కానీ ప్రతిపక్షాలు కానీ. మీరేమంటారు? ఎందుకు పెట్టాల్సి వచ్చింది క్యాపిటల్ అనే వర్డ్? ఏం పెట్టాలనేది కూడా వాళ్ళే చెప్తారా? అంటే ఇప్పుడు రాజధాని అమరావతి రాజధాని ఉండాలి అని చెప్పేసి రైతులు పాదయాత్రలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించింది. మీ ప్రభుత్వం వచ్చాక 3 రాజధానులు అన్నది. క్యాపిటల్ అన్న వర్డ్కి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైనటువంటి పోరాటమే ఉంది. సో అటువంటిప్పుడు అమరావతి క్యాపిటల్ అన్నది మీరు ఎలా పెట్టారు అన్నది ఇక్కడ ప్రధానంగా సందేహం. మేము ఇప్పటి వరకు రాజధాని తరలించట్లేదు అనేది మేము ఎప్పుడూ చెప్తున్నాము. తరలిస్తున్నారు అని ఒక అబోధ కల్పనని, తరలిస్తున్నారని ప్రజలకి నూరిపోస్తున్నది ప్రతిపక్షాలు. ప్రజలకు నూరిపోసి తరలిస్తున్నారని ఒక అబద్ధ ప్రచారం చేసి ఆ ప్రాంత ప్రజల్ని అభద్రతా భావాన్ని గురి చేస్తున్నది ప్రతిపక్షాలు. మేము ఎప్పుడు తరలించట్లేదు, తరలింపు కాదు, వికేంద్రీకరణ. మేము ఆ సిద్ధాంతానికి ఇప్పుడు కట్టుబడే ఉన్నాము. మేము మా ప్రభుత్వం భవిష్యత్తులో మళ్ళీ దాని మీద శాసనసభలో బిల్లు పెట్టబోతున్నాము. మీరు పూర్తి విచారణ చేపడుతున్నాము. మేమంతా ఇప్పుడు ఆ కార్పొరేషన్ లో క్యాపిటల్ అనే పదం అంటే మేము ఏ పేరు పెట్టాలి, మేము ఎలా పనిచేయాలి, ఎందుకు పనిచేయాలి అన్నీ ఇప్పుడు ఓడగొట్టిన ఆ పార్టీలు చెప్పినట్టు వినాలా, ప్రజలు చెప్పినట్టు వినాలా? మమ్మల్ని నమ్మి ఓట్లేసిన ప్రజలు చెప్పినట్టు వినాలా? మమ్మల్ని నమ్మి ఓట్లేసిన ప్రజలు చెప్పినట్టు మేము వింటాం. రాలగొట్టి పక్కన ఓడగొట్టిన పార్టీలు చెప్పిన మాటలు మేము వినాల్సిన పని లేదు. ఆల్రెడీ వాళ్ళకి 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. 5 ఏళ్లలో వాళ్ళు ఏం చేస్తారో చేశారు. మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళారు, వాళ్ళు చేసింది చెప్పారు. మేము వస్తే ఏం చేస్తామో మేము చెప్పాం. మేము ఇప్పుడు చేస్తున్నాం. ఒకవేళ మీరన్నట్టు నిజంగా గనక ప్రజాభిప్రాయాన్ని మేము ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము దుర్వినియోగం చేసో సద్వినియోగం చేసుకోలేకనో మేమేదన్నా తప్పులు చేస్తే మళ్ళీ 24లో ఎలక్షన్స్ వస్తే 24లో మళ్ళీ చెప్తారు ప్రజలు. అంతేగాని ఇప్పుడు ఆల్రెడీ పక్కన పెట్టారు వాళ్ళని. ఆ ప్రాంత ప్రజలు కూడా ఏ ప్రాంతం అయితే మేము అట్లా చేసాం, త్యాగాలు చేసాం, అది చేసాం, ఇది చేసాం, మా వల్ల అది జరిగింది అని చెప్పేసి ఒక ప్రాంతం గురించి మాట్లాడుతున్నారో ఆ ప్రాంత ప్రజలు కూడా వాళ్ళని ఓడించారు. స్వయాన మంగళగిరి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు సుపుత్రుడు లోకేష్ బాబుని ఓడించారు. తాడికొండ నియోజకవర్గంలో శ్రవణ్ కుమార్ను ఓడించారు. ఆ ప్రాంత ప్రజలు కూడా వాళ్ళని నమ్మలేదు, వాళ్ళ అబద్ధాలని తేట తెల్లం చేశారు. కానీ వీళ్ళే అలా కాదు ఇలా కాదని పూసుకొని అక్కడికి కావాలని వాంటల్ని ఒక పార్టీ అభిప్రాయాన్ని రుద్దడం కోసం వాళ్ళు వస్తున్నారు తప్పితే వాళ్ళకి ఆ ప్రాంతంలో ఓటు బ్యాంకు లేదు, ప్రజాభిప్రాయంలో వాళ్ళ మీద గౌరవం లేదు.
ఒక పార్టీకి ఏ ప్రాతిపదికన వాళ్ళు మేము చేసే తప్పులని మాట్లాడుతున్నారు? వెంకటరెడ్డి గారు వాళ్ళే చెప్పి ఇక్కడ ఒక సందేహం ఉత్పన్నమవుతోంది. అమరావతి క్యాపిటల్ కార్పొరేషన్ అన్నప్పుడు అమరావతిని క్యాపిటల్గా ఒప్పుకోకనే ఒప్పుకుంటుంది వైసీపీ అని అనుకోవచ్చు అంటారా? మేము ఎప్పుడు కూడా 3 క్యాపిటల్స్ అని చెప్పాము, శాసన రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పాము. ఉన్న ఏవైతే ఇప్పటి వరకు కట్టడాలు జరిగినాయో 20% పైబడి కట్టడాలన్నింటినీ మేము పూర్తి చేస్తామని చెప్పాము. అక్కడ రోడ్ల నిర్మాణం ఎంతవరకు అయితే పూర్తయిందో మిగతా మేము పూర్తి చేస్తామని చెప్పాము. అక్కడ రైతులకి గత ప్రభుత్వం కౌలు 2 సంవత్సరాలు కౌలు ఇవ్వకపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 2 సంవత్సరాల కౌలు కూడా కలిపిచ్చాము. అట్లానే గత ప్రభుత్వం 10 ఏళ్లు మాత్రమే కౌలు ఇస్తామంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 ఏళ్లు కౌలు పెంచాము. ఇదంతా ఓకే వెంకటరెడ్డి గారు, ఇదంతా ఓకే. గానీ ఈ 3 రాజధానుల అంశాన్ని ఎప్పుడైతే ఆ జీవోని వెనక్కి తీసుకున్నారో జగన్ సర్కార్, అప్పుడు అసలు క్యాపిటల్ ఏంటన్నది ఒక ఇష్యూ బయటకు వచ్చింది. ఇప్పుడు అమరావతి క్యాపిటల్ కార్పొరేషన్ అని పేరు పెట్టడంలో అంటే చెప్పకనే చెబుతున్నారు అమరావతినే క్యాపిటల్గా ఉంచబోతున్నారు అని పాజిటివ్గా తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకేం చెప్తారు మీరు? అమ్మా, ఇప్పుడున్న ప్రతిపక్షాలు గతంలో భ్రమల్లో ఊహాగానాల్లో వాళ్ళు బ్రతికి ప్రజలను కూడా బతికించాలని చూశారు, గ్రాఫిక్ లో బతికించాలని చూశారు. ఇప్పుడు కూడా అదే ఊహలో అదే భ్రమలో వాళ్ళకు వాళ్ళు ఊహించుకొని వాళ్ళ ఆ ఊహల్ని ప్రజల మీద రుద్దే ప్రయత్నం మళ్ళీ చేస్తున్నారు. మేం చేసిన తప్పులు కాదు, ప్రజలే తప్పు చేశారు, మమ్మల్ని ఓడించడం ప్రజల తప్పు అని చెప్పేసి ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనేక ప్రచార సభల్లో మీరు తప్పు చేశారని ప్రజలను ఎత్తి చూపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయారంటే భారతదేశంలో ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశ ప్రజాస్వామ్య విధానాన్ని, భారతదేశ ప్రజల తీర్పుని వేలెత్తి చూపించి ప్రజల్ని తప్పుడు వాళ్ళని చేసిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది, నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుంది. ఆశా గారు మాట్లాడండి, దీని గురించి మీరేమంటారు? చెప్తున్నాను, రాజధానిలో అక్కడ రైతులు కాదు, రైతులకేం ప్రాబ్లం లేదు, ప్రజలకేం ప్రాబ్లం లేదంటే మరి అక్కడ చేస్తున్నది ఎవరు అంటే అక్కడ రైతులు కాదంటారా? మీ ఉద్దేశం చెప్పండి. మీరు ఎలక్షన్స్ కి ముందు మేమేమేం చెప్పామో అదే చేస్తున్నాము అంటే మరి ఎలక్షన్స్ కి ముందు మీరు రాజధాని మారుస్తారు అనేసి అన్నప్పుడు మీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పుడున్న వాళ్ళంతా అప్పుడు బయటకు వచ్చి ఏం చెప్పారు? అమరావతిని ఇదే రాజధాని మార్చట్లేదు, దయచేసి ఆ పదం ఉపయోగించుకోండి. 3 రాజధానులు పెడతామని చెప్పాల్సింది. వికేంద్రీకరణ మా సిద్ధాంతం, రాజధాని మేము మార్చట్లేదు, తరలింపు కాదు. క్లియర్ గా అర్థమవుతుంది ఎక్కడ. ఎందుకంటే ఆయన ఒక జగన్ అనేది ఒక ఆర్థిక ఉగ్రవాదని ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక్కటి నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను, ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆర్థిక ఉగ్రవాది అంటావా? ఒళ్ళు పలిచిందా, పొగరెక్కిందా? ఆర్థిక ఉగ్రవాదిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మాట్లాడతావా? వెంకటరెడ్డి గారు, మీరు అలా మాట్లాడకూడదండి. వెంకటరెడ్డి ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక మహిళా ప్రత్యర్థిని మీరు అలాగా కించపరిచేలాగా వ్యాఖ్యానించుకున్నది కరెక్ట్ అయిన పద్ధతి కాదండి. మీరు అలా మాట్లాడకూడదు. ఆశా గారు, మీరు కూడా అట్లా మాట్లాడకూడదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని మీరు ఉగ్రవాది కింద సంబంధించి మాట్లాడడం అనేది మీకు కూడా కరెక్ట్ అయిన పద్ధతి కాదది. మీరు అలా మాట్లాడకూడదు. దృష్టి పెట్టుకోండి. ఆశా గారు మీరు క్షమాపణ చెప్పాలి, వెంకటరెడ్డి గారు మీరు క్షమాపణ చెప్పాలి. ముందుగా ఒకరికొకరు క్షమాపణ చెప్పుకుంటారు. ఆశా గారు, ఆశా గారు, ఆయన
ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని మీరు అలాగా ఉగ్రవాదిగా మీరు సంబోధించి మాట్లాడడం ముందుగా పొరపాటు, మీరు క్షమాపణ చెప్పాలి. అలాగే ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఒక మహిళా ప్రతినిధి తప్పుగా మాట్లాడడం కూడా వెంకటరెడ్డి గారి కాదు. ఆశా గారు మాట్లాడి చెప్పండి. ఆశా గారు సూక్తుల ఆర్థిక ఉగ్రవాదం అంటే ఓ వచ్చేస్తున్నారు. ఇంకా నేను ఆ భాష వాడినా కొడాలి నన్ను మాట్లాడి ఇప్పుడు ఎక్కడ పోయినారు? నిద్రపోతున్నారా? ఏం మాట్లాడారు చెప్పమ్మా? వాళ్ళు మంత్రులు అంటారు. అసలు మంత్రులు అంటే ఒక హుందాతనం ఉండాలి. బయట రోడ్ల మీద రౌడీలు తిరిగినట్టు తిరుగుతున్నారు అక్కడ. అట్లాంటి భాష మాట్లాడుతున్నారు. జైల్లో రాలేదు, జైల్లో ఉండి రాలేదా జగన్? జైల్లో ఉండి రాలేదా అని అడుగుతున్నా. తర్వాత చెప్పండి, మీరు మాట్లాడే భాష చంద్రబాబు నాయుడు జైల్లో మహాత్మా గాంధీ కూడా ఉన్నాడు. జైల్లో మహాత్మా గాంధీ కూడా ఉన్నాడు. జైల్లో తీర్పిచ్చారు. జైలు నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసి తీర్పిచ్చారు. దేని పోనీ మాటలు మాట్లాడాలా? ఆశా గారు వ్యక్తిగత దూషణలో పోకుండా ఆశా గారు వ్యక్తిగత దూషణలకు వెళ్ళొద్దు. ఇక్కడ మరి వాళ్ళ సంగతి ఏంటి? అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడద్దు. దయచేసి పబ్లిక్ అంతా చూస్తున్నారు, చూస్తున్నారు మీరేం మాట్లాడుతున్నారు, ఎటువంటి భాషను వాడుతున్నారు అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. హైదరాబాద్ ని ఎంత పెద్ద స్థాయికి తీసుకొచ్చారు ప్రతి ఒక్కరు తెలుసు. అక్కడే లోటస్ ఫండ్ పెట్టుకొని 1000 కోట్లు సంపాదించుకుంది మీ జగన్. అర్థమైందా? జగన్ గారు ఏం చేశారు ఇప్పటి వరకు తెలియదు కాబట్టి ప్రజలందరూ కూడా ఏదో చేస్తాడనేసి చేసుకున్నారు. ముఖ్యమంత్రిని చేశారు అంతే. అర్థమైందా? ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఏం చేశారు ఆశా గారు ఇక్కడ మీరు మాట్లాడినటువంటి ఆ పదం ఏదైతే ఉందో ఆర్థిక ఉగ్రవాది అన్న పదానికి అపాలజీ చెప్పాలని వెంకటరెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు. ఫస్ట్ మీరు చెప్పండి, తర్వాత వారు మీకు క్షమాపణ చెప్తారు. ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు డిబేట్ లో కొడాలి నాని గారు లేరు. ఇప్పుడు డిబేట్ లో కొడాలి నాని గారు లేరు. మీరు వారు ఒకరినొకరు దూషించుకున్నారు. ప్రజలు కాదండి, అది కాదండి, నేను చెప్తానండి. సారీ అని చెప్తాను. రైతులకి అమరావతి రైతులందరినీ ఎన్నెన్ని మాటలు మాట్లాడినారు. వాళ్ళకేం చెప్తారండి సమాధానం? వాళ్ళందరినీ రౌడీలు అంటారు, రియాల్టర్స్ అంటారా? రైతులందరూ అదంతా వదిలేసేయండి ఆశా గారు, అదంతా వదిలేసేయండి. వెంకటరెడ్డి గారు చాలా క్లియర్ గా మాట్లాడుతున్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని మీరు అలా మాట్లాడడం తప్పు కాబట్టి మీరు సారీ చెప్పండి, మనము డిబేట్ కంటిన్యూ చేసుకుందాం. అవసరం లేదు మాకు, అబద్ధాలు మాట్లాడాల్సిన అవసరమే లేదు మాకు. మాకేం కొత్త అధికారం వెంకటరెడ్డి ఆశా గారు మీరు ఖచ్చితంగా, ఎందుకంటే మీరు పొరపాటుగా అన్నారు. మీరు 3 రాజధానులు అని చెప్పి ఎలక్షన్స్ ముందు రావాల్సింది. రేట్లు తగ్గిస్తామని చెప్పాల్సింది. ఇప్పుడు ఏమి కరెంట్ బిల్లులు ఎలా పెంచుతున్నారు? ధర్మాన ప్రసాద్ గారు అంటారు చెత్త బిల్లు పెట్టకపోతే మీ ఇంటి ముందుకు వచ్చి ఆశా గారు అవన్నీ డిస్కస్ చేద్దాము. మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆర్థిక తీవ్రవాది అన్నారు కాబట్టి వారికి క్షమాపణ ఆల్రెడీ చెప్పాను. నేను సారీ చెప్తాను. అమరావతి రైతులకి ఏం చెప్తారు వీళ్ళు? మీరు సారీ చెప్పారు కదా, ఆగండి. ఇప్పుడు వెంకటరెడ్డి గారు మీరు కూడా మాట్లాడండి, మీరు కూడా సారీ చెప్పండి. ఒకసారి ఆశా గారు ఒక్కసారి ఆగండి, ఎందుకంటే వారు మిమ్మల్ని కూడా అన్నారు కాబట్టి ఒకసారి ఆయన కూడా మీకు ఓకే ఆగండి. ఆశా గారు ఒక్క నిమిషం ఆగండి, సంయమనం పాటించండి, ఒక్క నిమిషం ఆగండి. ఓకే ఆగండి వెంకటరెడ్డి గారు మీరు కూడా, ఎందుకంటే మీరు చాలా పెద్ద పెద్ద మాటలు వదిలేశారు కాబట్టి మీరు కూడా క్షమాపణ. అవునమ్మా, జగన్మోహన్ రెడ్డి గారిని ఆర్థిక ఉగ్రవాది అనేసరికి నాకు ఆవేశం వచ్చిన మాట వాస్తవమే. నేను ఒకవేళ ఆవేశంలో ఆమెను వ్యక్తిగతంగా అన్నట్టు కనుక భావించి ఉంటే నేను ఖచ్చితంగా ఐఎమ్ సారీ. ఓకే గుడ్. ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. ఇప్పుడు ఈ కార్పొరేషన్ భూములన్నీ విలువైన భూములను తాకట్లు పెట్టి అప్పులు తీసుకురావడం కోసమే ఈ కార్పొరేషన్ని పెట్టారు అని చెప్పి సోమిరెడ్డి గారు కూడా అన్నారు. ఈ వ్యాఖ్యలతో మీరు ఎంతవరకు ఏకీభవిస్తారు? వెంకటరెడ్డి గారు మీరు చెప్పాలి. అమ్మా, ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. మా ప్రభుత్వం పరిపాలన
ప్రజారాజ్యంగా ఉంది. తర్వాత స్థానిక సంస్థలు అనేక రకాల ఎన్నికలు కూడా జరిగినప్పుడు ప్రజలకు సమాధానం చెప్తూ ఉన్నాం. మేము ప్రతి విషయాన్ని ప్రజలకు ట్రాన్స్పరెంట్ గా సమాధానం చెప్తున్నాం. కార్పొరేషన్ ఏర్పాటు చేసింది, దాన్ని ఎందుకు, దాని విధి విధానాలు ఏంటి, అభిప్రాయాలు ఏం తీసుకుంటున్నారు, అవన్నీ ట్రాన్స్పరెంట్ గా జనాల్లోకి వెళ్ళే కదా చేస్తారు. ఇదే భూములు తాకట్టు పెట్టడానికి అనేది వాళ్ళ అభిప్రాయం. ఒకవేళ వాస్తవం అయినప్పుడు, నిరూపణ జరిగినప్పుడు వాళ్ళు మాట్లాడితే బాగుంటది. అందుకే చేశారు, ఇందుకే చేస్తున్నారని ఊహాగానాలే ప్రజల్లోకి చొప్పించొద్దు. దానికి అవసరం లేదు అంటారు. మీరు అన్నట్టు ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు, మీరు కేసులు ఎందుకు వేయట్లేదు, మీరు ఎందుకు కేర్ తీసుకోవట్లేదు? నిజంగా జరిగింటే, అభివృద్ధి జరిగింటే 2.5 ఏళ్ళు అయింది వచ్చి ఏం చేశారు అంటున్నా. మరి హైకోర్టు ఎందుకు తప్పు పడుతుంది? రాజధాని కదల్చకండి అంటే కూడా మీరు హైకోర్టుని దాటి మీరు చేస్తున్నారే పనులు. దీన్ని ఏం చేస్తున్నారు చెప్తారు మీరు? సరే, ప్రతిదీ ఆశా గారు ఒక్క నిమిషం అండి. ఇప్పుడు వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు మీరు ఆగండి. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆగుతున్నారు కదా. ఒక్క నిమిషం, ఆయన సమాధానం చెప్తున్నప్పుడు మీరు ఆగాలి. మీ వర్షన్ వచ్చినప్పుడు మీరు క్వశ్చన్ చేయండి. ఒక్క నిమిషం ఆగండి, ఆయన కంప్లీట్ చేస్తాక మీకు అవకాశం ఇస్తాం. వెంకటరెడ్డి గారు ప్లీజ్ కంప్లీట్ చేయండి. మేడం గారు చెప్పినట్టు కోర్టు తీర్పులు వచ్చినప్పుడు, ఇప్పుడు సింగిల్ జడ్జి ఒక రకమైన తీర్పిస్తున్నారు, ధర్మాసనాలు ఒక రకమైన తీర్పిస్తున్నాయి. కోర్టు న్యాయపరమైన అంశాలు న్యాయపరంగానే ఎదుర్కొంటది ప్రభుత్వం. పరిపాలనా పరమైన అంశాలు వచ్చినప్పుడు, ప్రభుత్వ పరమైన అంశాలు వచ్చినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఏం చేయాలి, మాకేం తీర్పిచ్చారు, మేమేం మేనిఫెస్టో ఇచ్చాం, మేమేం సమాధానం చెప్పాలని ప్రజలకి మా పరిపాలన ద్వారా సమాధానం చెప్తాం. మేము ఆల్రెడీ చెప్తున్నాం. ఏమని చెప్తున్నాం? ఒకవేళ మా నిర్ణయాలు తప్పనిపించినాయి అనుకోండి, మనకి రాజ్యాంగ వ్యవస్థలో 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్స్ ఉన్నాయి కదా. 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్స్ ఉన్నాయి కదా. తీర్పు చెప్తారు కదా. తీర్పు చెప్పకుండా ఏమి ఉండరు కదా. పోయిన 5 ఏళ్ళకి మీరు పరిపాలించినప్పుడు ప్రజలు తీర్పు చెప్పారు కదా. అట్లానే మాకు 2004లో ఎన్నికలు వస్తాయి కదా. మేము ఒక విధి విధానాల మీద, మేము నమ్మిన విధి విధానాల మీద మేము ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చాం. మేము మా విధి విధానాలను ఇంప్లిమెంట్ చేస్తాం. అవి నచ్చితే మళ్ళీ మాకు ఓటేస్తారు, నచ్చలేదనుకోండి మమ్మల్ని పక్కన పెడతారు. ప్రజాస్వామ్యంలో జరిగేది ఇదే కదా. నేనేమంటానంటే, చేసిన ప్రతిపక్షాలు ప్రశ్నించాలి. మేము కాదనట్లేదు, ఖచ్చితంగా ప్రశ్నించాలి. ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉంది. మేము ఎవిడెన్స్ తోటి, స్పెసిఫిక్ గా పూర్తి ఆధారాలతోటి జరిగిన విషయాలని ప్రశ్నించమని అడుగుతున్నాము. ఇలా జరుగుతుందేమో, ఇలా ఇందుకోసమే చేస్తున్నారు అని ఊహాగానాలతోటి అర్ధరహితమైన ఆరోపణలు చేయొద్దు. దానివల్ల ప్రజలకు ఉపయోగం ఉండదు. మీరు ఊహించి ఆరోపణ చేసినందువల్ల ప్రజలు అనవసరంగా కన్ఫ్యూజ్ అవ్వడం తప్పితే, అలా కన్ఫ్యూజ్ అయిపోయి వాళ్ళు చివరికి అల్టిమేట్ గా ఏమవుతుంది, మీరు చేసిన ఆరోపణలు అబద్ధాలని తేలినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, ప్రజలు అల్టిమేట్ గా మళ్ళీ ప్రభుత్వం వైపే ఉంటారు. మేమేమంటున్నామంటే, ప్రతిపక్ష పాత్ర ఖచ్చితంగా మీరు పోషించమని మేము చెప్తున్నాం. అది ఎట్లా? ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఆధారాలతోటి మీరు స్పెసిఫిక్ గా చేయండి. జరగబోయే విషయాలని ఊహాగానాలతో జాతకాలు చెప్పొద్దు అంటున్నాం. జాతకాలు ఎలా చెప్తారు? ప్రజాస్వామ్య వ్యవస్థలలో పరిపాలన చేసేటప్పుడు మీరు ఊహించి చెప్పేస్తారా? జ్యోతిష్యమా ఇదేమన్నా? ఆస్ట్రాలజీ ఏమని చెప్తున్నారా మీరు? ఓకే, ఆశా గారు ఇప్పుడు మాట్లాడండి మీరు. మేడం, ఇక్కడ అన్ని వాళ్ళ గురించి చెప్పుకున్నట్టు నాకైతే కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా దొంగే కదా పక్క వాళ్ళని ప్రతి దాంట్లోనూ అరే వాడి దొంగేమో అనేసి అట్లాంటి ఆలోచన వస్తుంది. ఇప్పుడు నేను దొంగ అనుకోండి, ఇంకొకరు ఏం పని చేస్తున్నా వాడు దొంగతనం చేస్తాడేమో అన్నట్టే ఆలోచనలు వెళ్తుంటాయి అన్నమాట. ఇక్కడ కూడా ఊహాగానాలు అన్నారు చూసారా, ఎగ్జాక్ట్ వర్డ్ అండి అది. ఊహాగానాలు ఊహించుకోనే ఆయన ఎలక్షన్ సమయంలో జగన్ గారు ఒకటే మాట, పింక్ డైమండ్ ఏమైంది, ఇప్పటి వరకు ఏమైనా తెలిసిందా? పోలవరంలో అవినీతి అన్నారు, ఏమైంది? అది ఇప్పటి వరకు తేలలేదు. పింక్ డైమండ్ అయితే అసలు లేనే లేదు. ఇప్పటికి కూడా మళ్ళీ ఇంకా దాని గురించి పూర్తిగా మర్చిపోయారు. అధికారంలోకి వచ్చి కూడా అసలు ఆ వర్డే లేదనేసి తెలిసింది. పోలవరం గురించి అవినీతి అన్నారు, అమరావతిలో అవినీతి అన్నారు,
ఏమైపోయాయి? ఇవే అండి ఊహాగానాలు అంటే. అసలు ఏం కట్టలేదని చెప్పి గ్రాఫిక్స్ అని చెప్పి పోయి సెక్రటేరియట్లు పరిపాలిస్తున్నారే జగన్ గారు. మరి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయండి? ఊడిపడ్డా శ్మశానాల్లో కూర్చొని చేస్తున్నారా? ఉత్స గారు చెప్పినట్టు శ్మశానంలో కూర్చొని చేస్తున్నారా సార్? అమ్మా అది తాత్కాలిక సచివాలయం. పింక్ డైమండ్ ప్రభుత్వం దానికి పెట్టిన పేరు, ఈ ప్రభుత్వం దానికి పెట్టిన పేరు తాత్కాలిక సచివాలయము కదా. అవినీతి జరిగింది. మీకు ఇంకా 5 ఏళ్లలో 70% రాజధాని అయింది, పోలవరం కూడా ఆల్మోస్ట్ అయింది. మళ్ళీ జగన్ గారు ఏం చెప్పారు? మేము వస్తే చాలా మంచి రాజధాని కడతాం, ఇంకా బాగా కడతాము, చాలా ఫాస్ట్ కడతాము. 5 ఏళ్లలో ఇంత సమయం తీసుకున్నారు, ఇప్పటి వరకు కట్టలేదంటే 2.5 ఏళ్లలో మీరు ఒక్క ఈటుకైనా పేర్చారా? పోలవరం ఎక్కడ ఉందో అక్కడే ఉంది, రాజధాని ఎక్కడ ఉందో అక్కడ ఉంది. చంద్రబాబు నాయుడు గారికి వాటి మీద ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అన్ని చేయగలిగారు. జగన్ గారికి ఏం తెలుసు? కనీసం ఆలోచన లేదు, చెయ్యాలన్న చిత్తశుద్ధి లేదు, ప్రజల మీద చిత్తశుద్ధి లేదు. అరే ప్రజలకు ఏమైనా చేద్దామనేసి ఎక్కడ ఏ పోషణ ఆయనకు లేదు. ఆయన కేసులు. అంతకు ముందు ఏం చెప్పారు? ప్రత్యేక హోదా గురించి అన్నారు. ఏది? మద్య నిషేధం అన్నారు. ఏమైంది? బయటకు వచ్చి ఏమేమో మాట్లాడారు రోజా గారు కావచ్చు అందరూ. ఇప్పుడేమైపోయిందండి? ప్రత్యేక హోదా ఎక్కడ దొరుకుతుందయ్యా అంటే మందు బాటల మీద. ఏది మనకు దొరకట్లేదు, అవన్నీ మందు బాటల మీద తీసుకొచ్చేసి ఇదిగోండి అయిపోయింది అనేసి చెప్తున్నారు. ప్రజల్ని నిట్ట నిలువున ముంచుతున్నారు. ఆరోగ్య సంగతి ఏమన్నా అంటే బ్రాండ్స్, వైన్ షాపుల సంగతి వదిలేద్దాం. అక్కడ ఏమంటారంటే బ్రాండ్స్ కూడా కనీసం పెట్టకుండా లోకల్వి 10 రూపాయలకి అమ్మే కాస్త తీసుకొచ్చి 200-250 రూపాయలకి అమ్ముతున్నారే. అది కూడా ఆరోగ్యాలు చెడిపోతున్నాయి కదా. అది కూడా ఎవరు? మీ వాళ్ళే కదా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. దాని మీద చూస్తే SPY రెడ్డి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగే 10 రూపాయలు చేసేవి 250కి. అంటే వాళ్ళు ఇంకా బతకూడదు. వాళ్ళకి వచ్చే డబ్బులు అసలే పూర్తిగా అన్ని వ్యాపారాలు కావచ్చు, అన్ని ఇంకా భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, ఎవ్వరికి ఉపాధి లేకుండా పోయింది. ఉన్నదల్లా లాక్కుంటున్నారు. ఉద్యోగాల గురించి చెప్పారు. మేము ఉద్యోగం వస్తే మేము 2 లక్షలు 3 లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏమన్నారు? ఉద్యోగాలు ఏంటండి? గ్రూప్ 1లు, గ్రూప్ 2లు, పోలీసులు, DSC నోటిఫికేషన్లు ఇవ్వాలా, టెట్ నోటిఫికేషన్లు ఇవ్వాలా. ఏమైపోయినా ఇవి కాకుండా ఏమన్నా అంటే వాలంటీర్లు ఇస్తారు, లేదంటే రేషన్ వ్యాన్లు ఇస్తారు. ఇవాంటి ఉద్యోగం లేదంటే చికెన్ మార్ట్లు పెట్టుకోవడము, చికెన్ మార్ట్లు నడుపుకోవడం, ఫిష్ మార్ట్లు, మటన్ మార్ట్లు, ఇవన్నీ ఉద్యోగాలు. ఎక్కడ పెట్టారమ్మా? ఏమండి? చికెన్ మార్ట్లు ఎక్కడ పెట్టారు? వచ్చాయి కదా. చికెన్ మార్ట్ కూడా వైజాగ్ లో కూడా పెట్టారు. మళ్ళీ మొన్న వెళ్ళి ఫిష్ మార్ట్లన్నీ తీసుకొచ్చారు కదా. వైజాగ్ లో చేసినట్టు జగన్ మొదటిసారి రావడం అనేసి ఏం మాట్లాడతారు? ఆయన మంత్రిగా ముఖ్యమంత్రి లేకపోతే ఇంకేంటి? IASలు, PSలు, కలెక్టర్లు వీళ్ళందరూ ఏం పని చేయాలి? వాళ్ళు ఆ పనులన్నీ వదిలేసి సినిమా టికెట్లు బాగున్నాయా, థియేటర్లు బాగున్నాయా, ఇవాంటి పనులు చేసేది. ఇందుకే కదా వాళ్ళందరూ పోలీసులు కూడా ఏమన్నా అంటే ప్రతిపక్షాలు ఇల్లు ఎవరు క్వశ్చన్ చేయకుండా వాళ్ళు అరెస్ట్ చేయడాలు, ఊర్లంతా తిప్పడాలు, ఎక్కడ ఏం కనబడకుండా వీళ్ళంతా పోలీసులందరినీ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. కాబట్టి ఎక్కడికక్కడ రేప్ కేసులు, దొంగతనాలు పెచ్చు మెరిగిపోతున్నాయి. గంజాయి ఎంత పరిగెడుతుంది? ఎక్కడ చూసినా కేజీల లెక్కన వందల వేల కేజీలు దొరుకుతుంది, డ్రగ్స్ దొరుకుతుంది. మరి దీనికేం సమాధానం చెప్తారు సార్? మనమందరం ఏ పార్టీకి సంబంధించినది కాదు సార్. మనం చిత్తశుద్ధితో ప్రజలకు ఏమైనా పని చేస్తున్నామా లేదా అనేదే. నేను ఏ పార్టీలో ఉన్నానా, మీరు ఏ పార్టీలో ఉన్నారా అని కాదు. మనం నాయకులు ప్రజల్లో నుంచి వచ్చిన వాళ్ళమే. ప్రజలకు ఏమైనా మంచి జరుగుతుందా లేదా? 100-200 ఉన్న కరెంటు బిల్లు ఇప్పుడు 1500, 2000 పెరిగింది. చెత్త పన్నులు వేస్తున్నారు. వాళ్ళకి ఏమైనా నాణ్యమైన నీళ్లు ఉన్నాయి? వాళ్ళకి మీరు ప్రజల గురించి ఆలోచించిట్టయితే 5 రూపాయలు మేము పేదలు ఒక సినిమా చూడకూడదా, 5 రూపాయలకి సినిమా చూడకూడదా అంటున్నారు. కరెక్టే, బాగుంది, మీ ఆలోచన బాగుంది. నిత్యావసర ధరల గురించి ఆలోచించాల్సింది మీరు. అదొద్దు అన్నా క్యాంటీన్ 5 రూపాయలు దొరికేది కూడా తీసేసారే. మరి దాని గురించి ఎందుకు ఆలోచన లేదు సార్ మీకు? ఎంతో మంది తినేవాళ్ళు కదా, 5 రూపాయలు పెట్టుకుంటే తినేవాళ్ళు కదా. అది కూడా పెట్టింటే బాగుండేది. నిత్యావసర ధర, పెట్రోల్, డీజిల్. ఆశా గారు, దాని గురించి ఒక్క సినిమా గురించి మాట్లాడుతున్నారు మీరు.
ఆశా గారు ఆర్జీవి గారు మాట్లాడితే మాత్రం ఇప్పుడు చాలా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఆర్జీవి గారు మాట్లాడితే మాత్రం అదే ప్రతిపక్షాలు క్వశ్చన్ చేశారా, ఇంకా ఎలా లేస్తారంటే ఇంకా అలా మాటలు ఆన్సర్ ఉండడానికి బూతులే సమాధానం. వెంకటరెడ్డి గారు మాట్లాడారు, చాలా అంశాలను ప్రస్తావించారు. ఆశా గారు ఒకటి కాదు రెండు కాదు చాలా అంశాలను ప్రస్తావించారు, మీరు మాట్లాడారు. ఒకసారి మధ్యలో ఇంటరప్ట్ అవ్వకుండా ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తారు. తప్పకుండా చెప్పండి. ఆశా గారు మీరు 2 నిమిషాల సమయం పాటించాలి. ఆయన మాట్లాడుతున్నారు, వివరణ ఇస్తున్నారు, ఆగండి ప్లీజ్, చెప్పండి సార్. ఆమె సినిమా టికెట్ల గురించి మాట్లాడారు. సినిమా టికెట్లు చట్టం ఇప్పుడు వచ్చింది కాదు, గత ప్రభుత్వం, అంతకు ముందు ప్రభుత్వం దాదాపు 65 నుంచి చట్టం కొనసాగుతూనే ఉంది. దాన్ని చట్టంలో ఏమైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం, జస్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇంతకు ముందు ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి బ్లాక్ టికెట్ రేట్లు పెరగడం, ప్రీవీ షోల మీద అనాథరైజ్డ్ గా ఇది జరగడం జరిగింది. సినిమా టికెట్ల విధానం మీద మేము నిర్దిష్టమైన విధానంలో ఉన్నాము. వాళ్ళు సినిమా టికెట్ల గురించి ప్రతిపక్షాలు రేట్లు పెంచాలని మాట్లాడితే మంచిదే, వాళ్ళు వస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుతామని చెప్పుకోమనండి, నో ప్రాబ్లం, మేమేం కాదనట్లేదు. మేమైతే ఖచ్చితంగా సినిమా టికెట్ల రేట్లు నియంత్రిస్తాము. ఏదైతే వసతులు లేని థియేటర్లు ఉంటాయో వాటిని సీజ్ చేస్తాము. ప్రజలకు అసౌకర్యం కలిగించే విధి విధానాలు ఏమైతే ఉంటాయో వాటి మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటాము. సినిమా టికెట్ల విషయం వచ్చేసరికి అది ఖచ్చితంగా ఆర్జీవి గారు మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా, పెద్ద హీరోలు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా మా విధి విధానాలు మేము చెప్పాము. వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు ప్రభుత్వంతో మాట్లాడతారు. వాళ్ళు పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ వ్యవస్థలు, స్టార్స్, ధనవంతులు, వాళ్ళు ఏదైతే చెప్తారో వాళ్ళు చెప్పిన దాన్ని మేము పరిగణలోకి తీసుకొని ఒకవేళ వాళ్ళకి నిజమైన ఇబ్బంది ప్రభుత్వం కల్పజేస్తే ఖచ్చితంగా వాటిని సవరించుకుంటాం. అంతేకాని ఇప్పుడు ఆ అంశాల మీద నిర్మాతల మండలి ఉంది, ఎగ్జిక్యూటివ్స్ మండలి ఉంది, అట్లనే బయ్యర్స్ ఉన్నారు, వాళ్ళందరూ సినిమా ఎగ్జిక్యూటర్స్, థియేటర్స్ ఓనర్స్ అందరు ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళకి అసోసియేషన్స్ ఉన్నాయి. అసోసియేషన్ ద్వారా మా సినిమాటోగ్రఫీ మంత్రి నాని గారితో ప్రతిసారి చర్చిస్తున్నారు. వాళ్ళు చర్చించినప్పుడు ఆ చర్చల్లో వాళ్ళు చెప్పిన వాటన్నిటిని మేము చేస్తున్నాం. ఇక్కడ కామెంట్ చేస్తుంది ఎవరంటే ఆ వ్యవస్థలో ఉన్న వాళ్ళు కాకుండా మెడ్రాస్లో ఉన్న సిద్ధార్థ్, హైదరాబాద్ లో ఉన్న నాని, ఎక్కడెక్కడో వాళ్ళందరూ యాక్టర్స్, దే ఆర్ యాక్టర్స్. వాళ్ళు ప్రొడ్యూసర్స్ కాదు, వాళ్ళు బయ్యర్స్ కాదు, వాళ్ళు ఎగ్జిబ్యూటర్స్ కాదు, థియేటర్ ఓనర్స్ కాదు, వాళ్ళు దే ఆర్ యాక్టర్స్. వాళ్ళకి సమస్య లేదు. వాళ్ళకి ఏం సమస్య ఉంది? వాళ్ళకి కరెక్ట్ గా సమస్య ఉందా? వాళ్ళదే సమస్య. ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే సమస్య ఉందని అనుకుంటున్నారో వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వంతో చర్చిస్తున్నారు, ప్రభుత్వంతో కూలంకుషంగా అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. అది ఇంకపోతే ఇక మందు బాటిల్స్ గురించి ఎస్పీ వైరెడ్డి గారి గురించి మాట్లాడింది. మా ప్రభుత్వము ఇప్పటి వరకు కొత్త కాంట్రాక్టర్స్ ని ఎవరిని, కొత్త డిస్ట్రిబ్యూటర్స్ ని ఎవరిని మేము తీసుకోలేదు. గత ప్రభుత్వంలో ఎవరైతే ఆ డీలర్స్ ఉన్నారో, ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో, ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో, మద్యం డిస్ట్రిబ్యూటర్స్, వాళ్ళే ఇప్పుడు అదే కాంట్రాక్టర్స్, అదే డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పుడు కొనసాగుతున్నారు. కొత్త కాంట్రాక్టర్లు ఎవరికి ఇవ్వలేదు. ఈ ఎస్పీ వైరెడ్డి అనే ఆయనకి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే డీలర్షిప్ పర్మిషన్ ఇచ్చారు. అది ఆ మేడం గారికి తెలియకపోతే దయచేసి దాన్ని తెలుసుకోండి. మీ వాళ్లే అని మాట్లాడుతున్నారు. అప్పుడు ఏ కంపెనీలు అయితే ఉన్నాయో ఆ కంపెనీ వాళ్ళే అదే బ్రాండ్లు పేర్లు మార్చి వాళ్ళు అదే సప్లై చేస్తున్నారు. ఇంకా నేనేమంటానంటే ప్రతిపక్షాల వాళ్ళు రాష్ట్రంలో వేరే సమస్యలు ఏమీ లేనట్టుగా, వేరే పేద ప్రజల గురించి మాట్లాడకుండా సినిమా టికెట్ల మీద, మందుబాబుల మీద, తాగుబోతుల మీద, కార్పొరేట్ వ్యవస్థ మీద, వీళ్ళ మీద కనుక వాళ్ళు మాట్లాడేటట్టయితే వాళ్ళ విధి విధానం వాళ్ళు అదే అంశాల మీద మాట్లాడితే మేము ఖచ్చితంగా మాట్లాడుకోమనండి. మాకు మంచిదే. కార్పొరేట్ వ్యవస్థ వైపు, సినిమా వాళ్ళ వైపు, అట్లనే మందుబాబుల వైపు వాళ్ళు మాట్లాడితే మాట్లాడుకోమని తప్పులేదు. మేము ఖచ్చితంగా పేద ప్రజల వైపు ఉంటాము. ఖచ్చితంగా పేదల కోసం రేట్లు నియంత్రించడంలో కానీ, మద్యం కన్జంప్షన్ తగ్గించడంలో కానీ
మేము ఖచ్చితంగా మా చర్యలు మేము తీసుకుంటాం. ఇంకొక విషయం వచ్చేసరికి మేడం గారు గంజాయి ఇవన్నీ డ్రగ్స్ ఇవన్నీ పెచ్చు మీరిపోయినాయి అంటాడు. నేను ఒకసారి మేడం గారిని గత ప్రభుత్వంలో గంజాయి ఏ రేంజ్ లో దొరికింది, ఎంత కన్జ్యూమ్ అయ్యింది, ఎన్ని కేసులు ఉన్నాయి, ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎలా కేసులు పెడుతున్నాం, ఎట్ట చర్యలు తీసుకుంటున్నాం, ఎక్కడ స్పెషల్ డ్రైవ్లు పెట్టి ఎట్ట చేస్తున్నాం అనేది మీరు పరిశీలించండి, తప్పు లేదు. అలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు నేనేమంటానంటే ఖచ్చితంగా స్పెసిఫిక్ అయిన ఇన్ఫర్మేషన్ తీసుకొని బాధ్యతాయుతంగా మీరు కూడా ప్రభుత్వానికి సహకరించే విధంగా కనుక చెప్తే ఖచ్చితంగా ఎంతటి పెద్దవాళ్ళైనా, వాళ్ళు పార్టీ రహితంగా, కుల రహితంగా, మత రహితంగా ఎంతటి పెద్దవాళ్ళైనా ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేసే వాళ్ళని ఎవరినైనా మా ప్రభుత్వం శిక్షిస్తుంది. ఒకవేళ అలాంటి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర కూడా ఏమన్నా ఉంటే చెప్పండి. అది దాచినా మీరు కూడా నేరం చేసినట్టే. అలానా వాళ్ళు చేస్తున్నారనేది దాచినా మీరు కూడా నేరం చేసినట్టే. ఇన్ఫర్మేషన్ ఉంచుకొని మీరు ఓరల్గా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. ఇంకొక విషయం వచ్చేసరికి కేసుల గురించి, మహిళల మీద కేసుల గురించి చెప్తున్నారు. గతంలో మహిళల మీద ఎంతమంది మీద ఎన్ని దాడులు జరిగినాయి, వాటి మీద గత ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి ఒకసారి పరిశీలించుకోండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమేం చర్యలు తీసుకుంటున్నారు, ఎంత వేగవంతంగా వాళ్ళ మీద కేసులు కడుతున్నారు, ఎంత వేగవంతంగా వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, ఎంత తగ్గింది, క్రైమ్ రేటు పెరిగిందా తగ్గిందా, వీటన్నిటి బేరీజ్ చేయమనండి, బేరీ చేసి చెప్పమనండి. క్యాలిక్యులేషన్స్ తోటి వచ్చి నిర్దిష్టమైన సమాచారంతో వచ్చి ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే మాటలు కనుక మాట్లాడితే మేము స్వాగతిస్తాము. మేము ఆ విధంగా ఒకవేళ మా ప్రభుత్వం ఏదన్నా కొన్ని మా దృష్టికి రాకనో లేదు ఫంక్షనింగ్ లో ఏదన్నా పొరపాట్లు జరిగితేనో మేము సరి చేసుకుంటాము. అలా కాకుండా ఈ ఊరికే ఆరోపణ. ఇప్పుడు మన టీవీ మన బాధ్యతాయుతమైన రెస్పాన్సిబుల్ పీపుల్ అని మనం అనుకుంటున్నాం. ఒక ఛానల్ వాళ్ళు ఒక మంచి సబ్జెక్ట్ మీద ఒక డిబేట్ పెట్టి దాని మీద ప్రజలకు ఉపయోగపడే విధంగా మన ద్వారా ప్రజలకు మంచి సందేశాన్ని ఇవ్వడం కోసం వాళ్ళు ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఒక ఛానల్ పెట్టారు. మీరు మీ టయాన్ని వెచ్చించి మీ పనులు, వ్యక్తిగత పనులు మానుకొని మీరు వచ్చున్నారు, మేము వచ్చున్నాము. ఇప్పుడు మనం మాట్లాడేవి ఎలా ఉండాలంటే ప్రజలకు ఉపయోగపడాలి. మీరు చెప్పే సమాచారం ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. అలా కాకుండా ఆ ఊహాగానాలు చెప్పుకుంటూ స్పెసిఫికేషన్ లేకుండా చెప్తే ఏమవుతుందంటే టైం వేస్ట్. దీనివల్ల పూర్తిగా ప్రజలను తప్పుదోవ పట్టించిన వాళ్ళం అవుతాం. ఓకే ఆశా గారు మీరేం మాట్లాడతారు దీని గురించి? సార్ ఇంకా కొన్నిటికి సమాధానం చెప్పలేదండి. అన్నా క్యాంటీన్ గురించి సమాధానం చెప్పలేదు, ఓటీఎస్ల గురించి సమాధానం చెప్పలేదు, పేద ప్రజల గురించి మేము సంక్షేమం గురించి ఆలోచిస్తామన్నప్పుడు అన్నా క్యాంటీన్ ఎందుకు తీసేశారు, ఓటీఎస్లు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు వద్దన్నా కూడా కరెంట్ బిల్లు, కరెంట్ ఛార్జీలు ఎందుకు పెంచారు? ఒక నిమిషం అండి. ఏం పెద్ద సినిమా అంటే మీరు సినిమాల గురించి మాకేమి ఇబ్బంది లేదు, మేమేం సినిమాలో లేము, అది ఎవరి పరిస్థితి, అది సిద్ధార్థ్ అక్కడ ఉన్నాడు, ఈ నాని ఇక్కడ ఉన్నారు అంటే ఇంకా మనమేం చేయలేము. ఇంకా అట్లాంటి వాటికి సరే ప్రజలు అడుగుతున్నారు 5 రూపాయలు అన్న క్యాంటీన్ ఎందుకు తీశారు, దానికి సమాధానం లేదు. కరెంట్ ఛార్జీలు మేము తగ్గిస్తాము అని చెప్పారు, వచ్చారు. మరి ఏమన్నా అంటే పండగ సమయంలో మేమైతే ప్రజలకి చాలా ఇదిగా ఉన్నాము, అన్ని ధరలు తగ్గించి చేస్తామన్నారు. మరి సంక్రాంతి పండుగ వస్తే ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు ఆర్టీసీ బస్సు ఛార్జీలు? అది కూడా సమాధానం చెప్పాలి. పెట్రోల్ డీజిల్ రేట్లు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మీ దగ్గర తక్కువ ఉండాలా, అంతే కదా? మీ ఉద్దేశంలో ప్రజలకు మేము అన్ని ఉండాలి అంటే బయట రాష్ట్రాలకు పోలిస్తే మీది భారతదేశంలో చాలా ఎక్కువ ఉంది. మరి దీనికే సమాధానం చెప్తారు. ఊహాగానాల గురించి అంటే పింక్ డైమండ్ గురించి అడిగాను, దానికి సమాధానం మీ దగ్గర నుంచి రాలేదు. ఇవి చెప్పండి సార్. ఇప్పుడు మీరు అన్ని ప్రశ్నలు ఒక్కసారి సంధించేసరికి కొన్ని మర్చిపోవడం జరుగుతుంది, కానీ ఆయన సమాధానం చెప్పలేక కాదు, ఇప్పుడు చెప్తారు వినండి. చెప్పండి. ఓకే, 4 పాయింట్లు అడిగారు వెంకటరెడ్డి గారు. 4 పాయింట్ల గురించి ముఖ్యంగా చెప్పండి అని డిమాండ్ చేస్తున్నారు. చెప్పండి. ఇప్పుడు అన్నా క్యాంటీన్ గురించి ఫస్ట్ చెప్తానమ్మా. వాళ్ళ ప్రభుత్వం
ఆ పార్టీ అధికారంలోకి రావడం కోసం వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం, వాళ్ళ ప్రభుత్వ విధి విధానాల ప్రకారం వాళ్ళు కొన్ని పథకాలు పెట్టారు. ఏ పార్టీ అయినా ఒక్కొక్క పార్టీకి ఒక విధి విధానాలు, ఒక పథకాలు పెట్టుకొని వస్తుంది. అన్నా క్యాంటీన్ వాళ్ళు పెట్టిన మాట వాస్తవమే. అందులో ఏం జరిగింది అనేది ప్రజలు గ్రహించారు. వాళ్ళు పెట్టిన తర్వాత విశ్వాసంగా ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలి కదా వాళ్ళకి. ఆ పథకం మంచిదైతే, వాళ్ళకి లబ్ధి జరిగితే ఆ ప్రభుత్వానికి ఓట్లు వేయాలి కదా. వేయలేదు. మేము పెడతామని చెప్పలేదు. గత ప్రభుత్వ పథకాలని మేము కొనసాగిస్తామని చెప్పలేదు. మేము ఒక మేనిఫెస్టో తోటి వచ్చాం. ఆ మేనిఫెస్టో మేము వస్తే ఇలా చేస్తాము, ఇవి చేస్తామని చెప్పేసి ప్రజలకి చెప్పి వచ్చాం. ఆ మేనిఫెస్టోల అంశాలన్నీ అమలు చేస్తున్నాం. ఇక ఓటీఎస్ వచ్చేసరికి కొన్ని తరాలుగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అనేక ప్రభుత్వాలు, అనేక సందర్భాల్లో అనేక ముఖ్యమంత్రులు ప్రభుత్వం ద్వారా ఇళ్లు నిర్మించడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఇళ్ళు అమ్ముకోవడానికి కానీ, లేదు బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకోవడానికి కానీ, లేదు పునర్నిర్మించుకోవాలంటే కానీ వాళ్ళకి హక్కులు లేవు. ఈ ప్రభుత్వం వాటన్నిటి మీద దృష్టి పెట్టి వాళ్ళకి హక్కులు కల్పిద్దాం, తరతరాలుగా వాళ్ళు ఉండటానికి పనికి వస్తుంది. ఒకవేళ కాలపరిమితి అయిపోయి ఆ ఇల్లు కూలిపోయినా, ఆ ఇల్లు చిదిలాస్తుకు వచ్చినా, రిపేర్లు చేయించుకోవాల్సి వచ్చినా పేదలు మళ్ళీ చేసుకోలేని పరిస్థితి ఉంది. అట్లానే ఆడపిల్లలుండి ఏదైనా కట్న కానుకల కింద కానీ లేదా వాటాల కింద కానీ ఇవ్వాలన్నప్పుడు అది ప్రతిబంధకం అవుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళకి ఎంత బాకీ ఉన్న ప్రభుత్వం తరపున వాళ్ళు నివాసం ఉంటున్న మాట వాస్తవమే. ఆ ఇళ్లలో నివాసం ఉంటున్న మాట వాస్తవమే. ఆ నివాసంలో ఉంటూ వాళ్ళు దాన్ని మార్టిగేజ్ చేయాలన్నా, సేల్ చేయాలన్నా, లేదు ఆడపిల్లలకు వారసత్వ హక్కుగా ఇవ్వాలన్నా అవకాశం లేకుండా ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఓటీఎస్ అనే విధానంతో ఎంత బాకీ ఉన్నా కేవలం 10,000 ఓటీఎస్ ద్వారా వితౌట్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తోటి ఈ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా అమ్మా చెప్పనివ్వండి. అది కూడా ఇష్టమైన వాళ్ళు మాత్రమే చేసుకోమని చెప్తుంది. వాళ్ళకి ఇష్టం లేదనుకోండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాం సమస్యని, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇదమ్మా మీరు ఇలా చేసుకుంటే ఇలా బాగుంటది అని చెప్తాం. చెప్పినప్పుడు వాళ్ళు చేసుకుంటే ఓకే, చేసుకోకపోతే ఓకే. రెండిటికి ప్రభుత్వం చేసుకుని ఇప్పటి వరకు కొంతమంది చేసుకున్నారు, కొంతమంది చేసుకోలేదు. బలవంతంగా ఎవరిని ఏమి చేయట్లేదు. వాళ్ళకి అవసరమైనప్పుడు ఒక విధానం కల్పించాం, వాళ్ళు కోరుకున్నప్పుడు ఒక విధానం కల్పించాం. ఆ విధానంలో ప్రజలు వెళ్తారు. ఎవరైతే బెనిఫిషియర్లు ఉన్నారో వాళ్ళు వెళ్తారు. ఒకవేళ బెనిఫిషియర్ మాకు వద్దన్నారు అనుకోండి, ఓకే, మేమేం కాదనలేదే. దాని అవసరం వచ్చినప్పుడు అందుకే మేము కాలపరిమితిని కూడా ఏప్రిల్ 2 వరకు పెంచాం. ప్రజలు ఆలోచించుకోవడానికి, మరొక అవకాశం ఇవ్వడానికి, ఆర్థిక వెసులుబాటు చూసుకోవడానికి ఏప్రిల్ 2 వరకు మా ముఖ్యమంత్రి గారు ఆలోచించి దాన్ని పెంచడం కూడా జరిగింది కాలపరిమితి. వీటన్నిటిని అదొకటి. ఇంకొక విషయం విద్యుత్ ఛార్జీలు అని చెప్తున్నారు మేడం గారు. విద్యుత్ ఛార్జీలు కొంతమేర పెరిగిన మాట వాస్తవమే, నిజమే. కాలానుగుణంగా ప్రభుత్వం మన ప్రజల అవసరాలకు అనుగుణంగా కన్జంప్షన్ పెరిగింది, ఉత్పత్తి తగ్గిన దాని మీద మిగతా రేట్లు కూడా, సర్వీస్ ఛార్జెస్ రేట్లు కూడా పెరిగినాయి కాబట్టి, శాలరీస్ కూడా పెరిగినాయి కాబట్టి దాని కాలానుగుణంగా వీలైనంత ఉన్న దాంట్లో వీలైనంత తక్కువ చేసి అమరావతి క్యాపిటల్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం 19 గ్రామాలను విలీనం చేస్తున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇవాల్టి నుంచి ఆయా గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరగాల్సి ఉంది. అయితే ప్రభుత్వ నిర్ణయం పెద్ద భూ కుంభకోణమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. వెంకటరెడ్డి గారు, చివరిగా నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. రాజధాని ప్రాంతంలో ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా హైకోర్టు యొక్క అనుమతి తీసుకోవాలి అన్నది ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అంశము. మరి ఈ అమరావతి క్యాపిటల్ కార్పొరేషన్ ఏర్పాటుకు హైకోర్టు అనుమతి ఉందా? దాని విధి విధానాలు ఎలా ఉన్నాయి? హైకోర్టు ఏమైనా అభ్యంతరం చెబుతోందా, లేకపోతే దానికి మీకు వెసులుబాటు కల్పించిందా? ఇప్పుడు కోర్టు తీర్పులు ప్రభుత్వం వైలేట్ చేసినా, ఎంత పెద్దవాళ్ళు వైలేట్ చేసినా కోర్టు చర్యలు తీసుకుంటది.
తీసుకుంటది. కోర్టు, మా ప్రభుత్వం వైలేట్ చేయదు. కోర్టు అనుమతి తీసుకోవాలా, ఏ అంశాల మీద తీసుకోవాలి, ఏ అంశాల మీద వాళ్ళు రూల్స్ పెట్టారు, అవన్నీ స్టడీ చేసే మేము చేస్తామమ్మా. స్టడీ చేసే చేస్తాం. ఒకవేళ మేము ఆ రూల్ వైలేట్ అవుందనుకోండి, కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయలేదనుకోండి, వెంటనే కోర్టు ఊరుకోదు కదా, న్యాయస్థానాలు చెప్తాయి కదా. ఆశా గారు, చివరిగా టీడీపీ తరపున మీరు ఏం అడగాలనుకుంటున్నారు అంటే క్లుప్తంగా చెప్పండి, అమరావతి కార్పొరేషన్కి సంబంధించి మాత్రమే. ఒకటండి, అమరావతి కార్పొరేషన్ గురించి అయితే మనం చర్చించాల్సి అంటే తండోపతండాలుగా ఉంటుంది. ఇప్పుడు రోజుకొక ఇష్యూ. మనకు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే మనకు డిబేట్లకి సమయం కూడా సరిపోవటం లేదన్నమాట. సమయం అయిపోతుందండి, అందుకనే మిమ్మల్ని క్లుప్తంగా చెప్పమంటున్నాము. ఒక 2 నిమిషాల్లో మీరు కంప్లీట్ చేస్తే తర్వాత వెంకటరెడ్డి గారు. ఖచ్చితంగా ఇదైతే పూర్తిగా ప్రజల్ని మోసం చేసే చర్య, అమరావతి రైతుల్ని మోసం చేసే చర్య ఇది. ఇంకా అప్పుల్లో ముంచాలి అన్నట్టు తీసుకున్న పనిలాగే కనిపిస్తుందండి. ఇందులో ఏ మాత్రం డౌట్ అయితే లేదు. ఏదన్నా ఊహాగానాలని ఏదైతే చెప్తున్నారో ప్రతిదీ ప్రజలకు ఊహాగానాల ద్వారానే చెప్తున్నారు. అందుకే మనకు 0 జీవోలు అనేసి, అదంతా సీక్రెట్ జీవోలు అని, అర్ధరాత్రి జీవోలు అనేసి తీసుకొస్తున్నారు ప్రజలకు ఏం తెలియకుండా. ఇప్పుడు ఏం మాట్లాడినా, ఏది చెప్పినా సాక్షి మీడియాలో ఏం వస్తుందో అదే. ఆఖరికి ఏ ప్రభుత్వమైనా ఒక పబ్లిసిటీగా మనకు ఒకటి ప్రకటన, పేపర్లో ప్రకటనలు ఇస్తారు. ఆఖరికి ప్రభుత్వ డబ్బుతో కూడుకున్న ప్రకటనల్లో కూడా ప్రతిపక్షాల గురించి వేయటము విడ్డూరంగా అనిపిస్తుంది. ఎప్పుడు ఏ పార్టీలో కానీ ఎప్పుడూ జరగలేదు. ఇటువంటిది కూడా ఇప్పుడు జరుగుతుందన్నమాట. జగన్ గారు అలాంటి పరిస్థితి తీసుకొచ్చారు. మేం గత ప్రభుత్వంలో ఇది చేయలేదు, అది చేయలేదు అనేసి అంటున్నారు. ఓటీఎస్ గురించి నేను ఒక్క మాట మాట్లాడతాను సార్ చెప్పిన దానికి. ఓటీఎస్ గురించి ప్రజలకు మంచిది అంటున్నప్పుడు ఫ్రీగా చేయండి, కాదనట్ల. మీకు నిజంగా ప్రజల మీద అంత చిత్తశుద్ధి ఉండి వాళ్ళ ఇష్టము కడతారంటే మీ వాలంటీర్లు పంపించాల్సిన పని లేదు, ఫ్రీగా చేయించండి ప్రజల గురించి. మీరు ఇదే మాట అన్న క్యాంటీన్ల విషయంకి వస్తే మాత్రం మేము చెప్పలేదంటే, మేము కూడా అన్న క్యాంటీన్ తీసుకొస్తామని చెప్పలేదండి. ప్రజలు చెయ్యాలి. తిండి పెట్టడంలో దానికి ఏం హామీ ఇవ్వాల్సిన పని లేదండి. ఆఖరికి తిండి విషయంలో కూడా మీరు వెనకడుగు వేశారంటే అక్కడే అర్థమవుతుంది మీరు ప్రజలకి మంచి చేయాలి అనుకోవట్లేదని. మళ్ళీ మేము సంక్షేమ పథకాలు అనేసి చెప్తున్నారు. అది కాదండి, మెయిన్ కావాల్సింది ప్రజలకి 3 పూట్ల తిండి. దాన్ని మీరు తీసి పక్కన పెట్టారు. మందు మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అర్థమైంది సార్? ఇవన్నీ కూడా ప్రజలకు కావాల్సింది అయితే ముఖ్యంగా. ఆశా గారు, సమయం అయిపోతుంది కాబట్టి వెంకటరెడ్డి గారికి చివరిగా మనం అవకాశం కల్పిద్దాం. వెంకటరెడ్డి గారు కంక్లూజన్ ఇవ్వండి. ఉపాధి ఎక్కడుందండి? శాలరీలు పెరగడానికి ఎక్కడ, ఎంతమందికి ఉద్యోగాలు ఎంతమంది వచ్చాయి? ఇసుక రేటు పెంచేశారు. భవన నిర్మాణ కార్మికులకు పనులు లేవు. ఎక్కడ పెరిగింది? ఎవరు పెరిగాయి అంటే మరొక డిబేట్లో మనం ఈ అంశాలన్నీ చర్చిద్దామండి. తప్పకుండా మరొకసారి మీకు అవకాశం ఇస్తాము. ఈ అంశాలన్నీ మనం మరోసారి డిబేట్లో కంటిన్యూ చేద్దాం. లాస్ట్ గా మనం వెంకటరెడ్డి గారికి ఒక అవకాశం. ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా ఉందమ్మా. ప్రతి విషయంలో ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ గా ఉంది, ప్రజలకు చేరువలో ఉంది. మేము సంక్షేమ పథకాలు, సంక్షేమమే మా విధానం, సంక్షేమమే మా ధ్యేయం, సంక్షేమమే మా లక్ష్యం. మేము సంక్షేమం వైపు వెళ్తాము. ఒకవేళ ప్రతిపక్షాలు కార్పొరేట్ వ్యవస్థ మీద, వ్యాపారస్తుల మీద, గొప్ప వాళ్ళ మీద, పెద్దల వైపు వాళ్ళు ఉంటే ఉండనివ్వండి, మాకేం అభ్యంతరం ఏం లేదు. మేము మా